ఇదేంటిది జైలు గోడ లాగా ఉంది, జైలు గేట్ లాగా ఉంది అనిపిస్తుందా? కానీ కాదండి, ఇది ఒక తాతల కాలం నాటి బుర్జ్ అండి. అదే మన కర్నూలులో కొండారెడ్డి బుర్జు ఇలాంటి బుర్జులు ఉంటాయి కదా, అలాంటి సంబంధించిన బుర్జు ఒకటి. మేము రీసెంట్గా ఇక్కడ వచ్చేసి ఇబ్రహీంపూర్ అనే ఊర్లో షూటింగ్ చేసామండి. ఆ ఊర్లో ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్న బురుజు అండి ఇది. పైన ఇటుకలతో చేసింది మాత్రమే, ఇటుకలు మాత్రమే దెబ్బతిన్నాయి తప్ప ఈ రాళ్లతోటి కట్టినటువంటి ఈ బుర్జు ఎక్కడ చెక్కు చెదరలేదు. ఇప్పటికీ నీట్గా అలాగే ఉంది. కొన్ని తరాలు, అంటే 6 తరాలైందో 7 తరాలైందో 10 తరాలైందో ఎన్ని తరాలైందో తెలియదు, అప్పటి నుంచి ఉన్న బుర్జు అలాగే ఉంది. దీనికి సంబంధించిన దొరలు హైదరాబాద్లో ఉంటారంట. వాళ్ళు అప్పుడప్పుడు వారానికి ఒకసారి ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటారంట. అలానాటి బుర్జును మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. కట్టడం చాలా నీట్గా ఉందని చెప్పి. ఈ సరౌండింగ్స్లో పాతవి 1-2 దేవాలయాలు ఉన్నాయి తప్ప ఆ కాలం నాటివి ఇంకా వేరే బుర్జులు కానీ అలాంటివి ఏం కనిపించలేదు ఇక్కడ. ఇది ఒక్కటే కనిపించింది. సో సైడ్ నుంచి కింది నుంచి చూపించే ప్రయత్నం చేశాను. అలాగే డ్రోన్ సహాయంతో ఏరియల్ వ్యూలో కూడా చూపిద్దామని చెప్పి ప్రయత్నం చేసి మీకు DJI Neo 4K డ్రోన్ తోటి మీకు ఏరియల్ వ్యూ కూడా చూపించాను వీడియో. ఇది ఇక్కడ నుంచి మనం పైకి, అది డ్రోన్ అలా పైకి తీసుకెళ్ళిపోయాక పైనుంచి కనిపించే దృశ్యం అండి ఇది. పైన ఆంజనేయ స్వామి ఫ్లాగ్ ఉంది, అదే జెండా ఉంది, పైనుంచి ఇలా కనిపిస్తుంది. అలాగా ఒక దగ్గర ఒక 100 మీటర్ల హైట్ నుంచి ఆ ఊరును, ఈ బుర్జును మీకు చూపించే ప్రయత్నం చేశాను. చూపించే ప్రయత్నం చేశాను. దానికి సంబంధించిన ఈ కాస్త స్థలం మిగిలిందంట. ఇప్పుడు ఇంకా వేరే స్థలం లేదు. ఆ స్థలంలో వచ్చేసి ఊరు వాళ్ళు ధాన్యం ఆరబోసుకుంటున్నారు. అంటే వరి కోసిన తర్వాత వచ్చే ధాన్యం వడ్లను తీసుకొచ్చి ఇక్కడ ఆరబోసుకుంటున్నారు. అలా వినియోగించుకుంటున్నారు. ఆ ప్రహరీ కనిపిస్తుంది కదండి, ఆ బురుజు చుట్టూ ఆ కాస్త మిగిలిందంట. ఈయనకి దగ్గరలో ఇంకొక ఊర్లో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉందంటండి. ఆ దేవునికి సంబంధించిన మాన్యం 336 ఎకరాల మాన్యం ఉందంట. ఇక్కడ ఉన్న గుళ్ళకు, పూజారులకు వాళ్ళ పేరు తరపున ఉన్న గుడి సంరక్షణకు సంబంధించిన ఖర్చులన్నీ ఆ 336 ఎకరాల నుంచి వచ్చే ఆదాయంతో వాళ్ళకు జీతభత్యాలు అవన్నీ అందిస్తున్నారంట. సో మీరు కూడా ఈ బుర్జు చూసి సంతోషిస్తారని ఈ బుర్జును ఫస్ట్ కింది నుంచి పాకెట్ 3 కెమెరాతో షూట్ చేసి తర్వాత డ్రోన్ తోటి షూట్ చేశాను. చుట్టుపక్కల ఊర్లలో ఇల్లు చూశారండి. ఆ కాలం నాటి ఇల్లు చాలా ఉన్నాయి ఇంకా ఇప్పటికీ, పెంకుటిల్లు. ఇవన్నీ ఆ ఊర్లో ఉన్న పెంకుటిల్లు. పక్కన చెరువు ఉంటుందండి. చెరువు ఒక పక్క హైట్ నుంచి ఇంకో పక్క డౌన్ ఉంటుంది. చాలా చూడటానికి చాలా మంచిగా అనిపిస్తుందండి ఆ చెరువు. చుట్టూ చూసారా ఎలా ఉందో, హెచ్చు తగ్గులతోటి. ఇదంతా ప్లెయిన్గా లేదండి, ఒక కొండ. మరీ అంత కొండ అంటే కొండ హైట్ ఏం లేదండి, కొద్దిగా స్లోప్తో ఉండటం జరిగింది. ఆ ఊర్లో ఇల్లు ఇలా ఉన్నాయండి. ఆల్మోస్ట్ అన్ని పెంకుటిల్లే, డాబా ఇల్లు చాలా తక్కువగా ఉన్నాయి. ఓకే అండి, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, మీకు నచ్చిందా లేదా? ఇలాంటి బుర్జులు కానివ్వండి, పాత కట్టడాలు ఏవైనా ఉంటే మీకు చూసే ఇంట్రెస్ట్ ఉందా? ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. మీకు కావాలి అని అంటే ఇలాంటివి కామెంట్లో మెన్షన్ చేస్తే ఇంకొక చోట, వేరే చోట, ఎక్కడికైనా వెళ్ళిన చోట ఏవి ఉన్నా కూడా అవన్నీ షూట్ చేసి మీకు చూపించే ప్రయత్నం నేను చేస్తానండి. ఓకే అండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. నేను మీ మాదాల ఫిలిం ట్రావెలర్. రెగ్యులర్గా లైవ్ కూడా ఉంటుందండి, లైవ్ కూడా రండి. లైవ్ కూడా చూసిన తర్వాత మీకు లైవ్లో ఏమైనా మార్పులు చేర్పులు, వీడియోలలో మార్పులు చేర్పులు కానివ్వండి ఏవైనా ఉంటే కామెంట్ పెట్టండి. ఛానల్ డెవలప్మెంట్ కోసం మీరు ఇచ్చే సజెషన్స్ చాలా సపోర్టివ్గా ఉంటాయండి. సో అందుకని కామెంట్ చేయండి ప్లీజ్, మర్చిపోకండి. ఓకే అండి, ఈ వీడియో ఇంతటితో
డ్రోన్ కిందికి దింపేసి ఆపేయబోతున్నాను. చూసారండి, కనిపిస్తుంది కొండ బుర్జు పైన ఎలా ఉంటుందనేది, బుర్జు పై భాగం. సో డ్రోన్ లేకపోతే మనం ఈ పైనుంచి చూపించే ప్రయత్నం చేయలేకపోయే వాళ్ళము. ఎందుకంటే కింద గట్టి బందోబస్తుతోటి గేటు పెట్టి ఆ గేటుకు తాళాలు వేసి పెట్టారు. సో డ్రోన్ ఉండటం వల్ల మనం పైనుంచి బుర్జు పైన ఎలా ఉంటుంది అనేది చూపించే ప్రయత్నం మీకు చేయగలిగాను నేను. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కూడా గంటను గట్టిగా కొట్టి సపోర్ట్ చేయండి. అలాగే వీడియోలు చూసి, అలాగే రెగ్యులర్గా లైవ్ ఉంటుంది, లైవ్ కూడా చూసి మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో పెట్టండి. ఓకే అండి, బాయ్.